కార్తికేయ గారు. కార్తికేయలో రాహుల్లో ఈయన అన్నని ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే నాకు ఆయనే పెద్దగా అనిపించాడు వీనకంటే. అన్నని ఎందుకు పెట్టాలంటే నాకైతే అంటే స్క్రీన్ ఏజ్ ప్రకారం అయితే ఆయన కొంచెం పెద్ద కదండి కార్తికేయ కన్నా. కార్తికేయ చిన్నోడు ఇప్పుడు ఆయనది హ్యాపీ డేస్ వచ్చినప్పుడు మనోడు 7th 8th ఉండే అప్పుడు. లుక్ వైజ్ ఆయన అన్న ఆయన తమ్ముళ్ళగా అంటే ఏం లేదు సార్, ఇంట్లో ఒక కొడుకున్న తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు అతను ఫాదర్ ఇచ్చిన మాట అండి అది అంతే. ఫాదర్ ఏమన్నాడు, వాడు నా దోస్తు కొడుకు అయితే నేను ఆలోచిస్తుండే, వాడు నా చిన్న కొడుకు సార్ అంటాడు. వాడిని క్రికెట్ ఎంకరేజ్ చేసినప్పుడు నీ రేంజ్కి దాటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అని ఒకడు సలహా ఇచ్చినప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేటస్ దాటి ఎందుకు చేస్తున్నావు అంటే వాడు బయట అంటే నేను ఆలోచిస్తుంటే వాడు నా చిన్న కొడుకు అంటాడు. అంటే ఆల్రెడీ ఇంకో కొడుకు వచ్చిన తర్వాత ఇంకొకడు వస్తే వాడిని చిన్న కొడుకు అనే ఆస్పెక్ట్లో వీడి చిన్నోడు అన్నట్టు అట్లా కథ ప్రకారం వచ్చింది తప్ప నేను లుక్ ప్రకారం నేను అది చేసింది కాదు సార్. అది తనిఖీల వారిని పాయింట్ ఆఫ్ వ్యూలో వీడి చిన్న కొడుకు అంతే. కార్తికేయ గారు హియర్ చిరంజీవి గారి మూవీ సెట్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు. యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈజ్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ యూ ఫీల్? నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. బోత్ ఆఫ్ us స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ ఆ పర్సిస్టెన్స్ కానీ ఆ డిటర్మినేషన్ కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్ ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ల టైప్లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.